ఇచ్చినటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందానికి చాలా చాలా కృతజ్ఞతలు. మా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా మీ పాటల ద్వారా వారికి తెలియజెప్పి వారిని ఉత్సాహవంతులు చేసేందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మన గ్రామస్తులందరినీ కోరేది ఏంటంటే, ఇప్పటివరకు మన కళా బృందం వాళ్ళు చెప్పినదంతా మీరు వినే ఉంటారు. ఖచ్చితంగా మనము తర్వాత మన ఇంటి చుట్టుప్రక్కల మన ఇంటి ముందున్న రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే అట్లా చేసుకోవడం వల్ల ఎవరో బాగుపడరు, మీరే బాగుపడతారు. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చే దోమలు ఈగలన్నీ కూడా మనకే వాలి అనారోగ్యం పాలేస్తాయి. దానివల్ల నష్టపోయేది మనమే. మన ఇంట్లో ఒకరు బాధపడినట్టయితే ఆ ఇల్లంతా కూడా బాధపడుతుంది. సో దయచేసి అందరూ కూడా ఇవన్నీ పాటించండి. ఇప్పటివరకు మన వాళ్ళు చెప్పేదంతా కూడా పులాస గ్రామస్తులందరినీ కూడా మేము రోజు చేస్తున్నా కానీ కార్యక్రమాలు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకు రాకపోతే ఏది సక్సెస్ కాదు. సో అందరినీ కోరేది ఏంటంటే దయచేసి అందరూ కూడా పరిశుభ్రత కార్యక్రమాలన్నీ పాటించండి. ఇంకుడు గుంతలు కూడా తవ్వుకోండి. అట్లాగే మన గ్రామానికి ఏవైతే మనం చెట్లు పెడుతున్నామో గ్రామ పంచాయతీ ద్వారా వాటిని కాపాడండి. దయచేసి మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకుందాం. మనందరం కూడా మన గ్రామస్తులందరం కూడా ఆరోగ్యంగా ఉందామని కోరుకుంటున్నాను. దీనికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. కళా బృందాలందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మీ పాటల ద్వారా మా ప్రజలందరినీ కూడా చాలా ఉత్సాహవంతం చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.